అందరికీ నమస్కారం. అజయ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మరి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రైట్ టు రికాల్. ఈ రైట్ టు రికాల్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ రైట్ టు రికాల్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. మన రాజ్యసభలో వన్ ఆఫ్ ద యంగెస్ట్ అండ్ ఫియర్లెస్ లీడర్ అయినటువంటి రాఘవ చెడ్డా గారు మన రాజ్యసభలో మన మధ్యతరగతి ప్రజల గురించి ఎవరన్నా మాట్లాడారా అంటే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు, ఆయనే ఈ రాఘవ చెడ్డా గారు. మరి మన టాపిక్ లోకి వచ్చేద్దాం. ఈ రైట్ టు రికాల్ అంటే మన ఎలక్షన్స్ లో ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే మనం ఓట్ల ద్వారా ఓట్లు వేసుకొని ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. ఈ నాయకుడు మనకి సరైన పరిపాలన ఇచ్చినా ఇవ్వకపోయినా, మన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేసినా చేయకపోయినా 5 సంవత్సరాలు ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి కొత్త లీడర్ని ఎన్నుకోవాలంటే. అదే ఈ రైట్ టు రికాల్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మనం ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడు 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఏ సమయంలో అయినా ఈ లీడర్ మనకు పనికి రాడు, ఈయన మన ప్రజలకి సేవ చేయలేడు అని మనకు అనిపించిన సమయంలో ఈ రైట్ టు రికాల్ అనే ఆప్షన్ ని ఉపయోగించుకొని అదే ఓట్ల పద్ధతిలో ఈ నాయకుడిని తొలగించి మనకి ఏ నాయకుడు అయితే కావాలో ఆ నాయకుడిని మళ్ళా ఎన్నుకోవచ్చు. దీన్నే రైట్ టు రికాల్ అంటారు. ఈ రైట్ టు రికాల్ అనే ఆప్షన్ ని తీసుకొచ్చినటువంటి రాఘవ చెడ్డా గారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. మరి ఈ రైట్ టు రికాల్ అనేది మన రాబోయే జనరేషన్ కి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి రైట్ టు రికాల్ మన జనరేషన్ కి కంపల్సరీ యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. మరి ఈ రైట్ టు రికాల్ గురించి మీ కామెంట్స్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి.